హైదరాబాద్లోని ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్స్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. భారీ స్థాయిలో పన్ను ఎగవేత ఆరోపణలతో సోదాలు నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన అమ్మకాల వివరాలు గోప్యంగా ఉంచినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. పిస్తా హౌస్, షాగ్ హౌస్, మెహ్విల్ గ్రూప్ హోటల్స్లో దాడులు చేస్తున్నారు. ఈ సంస్థలకు చెందిన కార్యాలయాలు, సంబంధిత ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. మొత్తం 50కి పైగా టీమ్స్తో కొనసాగుతున్నాయి సోదాలు. ఐటీ దాడులపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, హైదరాబాద్ నగరంలోని ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్లపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 15 చోట్ల కూడా ఈ ఐటీ అధికారుల సోదాలు సాగుతున్నట్టుగా చెప్పుకోవాలి. భారీ స్థాయిలో పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో కూడా ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయలకు సంబంధించిన అమ్మకాల వివరాలు గోప్యంగా ఉంచారనే అనుమానంతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పిస్తా హౌస్, షాక్ హౌస్, మెహ్విల్ గ్రూప్ సంబంధించిన కార్యాలయాలు, అదేవిధంగా వారికి సంబంధించిన గిడ్డంగులు, అదేవిధంగా వారికి సంబంధించిన కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మెహ్విల్ రెస్టారెంట్ సంబంధించి నగరంలో 15 బ్రాంచ్ల నుండి యూఏఈలో పలు బ్రాంచ్లకు ఉన్న పిస్తా హౌస్ కు సంబంధించి విదేశాల్లో మొత్తం కలిపి ఇటు ఇండియా, ఇతర దేశాలకు సంబంధించి కూడా 44 స్టోర్లు ఉన్నాయి. గచ్చిబౌలి, ఓల్డ్ సిటీ తదితర ప్రాంతాల్లో షాకు సంబంధించిన రెస్టారెంట్స్ కూడా ఉన్న నేపథ్యంలో వీరంతా కూడా గడిచిన కొన్ని నెలలుగా పన్ను సంబంధించిన ఎగవేతలు అనేక అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా ఆరోపణల నేపథ్యంలో ఏకకాలంలో 50 మంది టీమ్స్ గా ఏర్పడి 15 చోట్ల కూడా సోదాలు సాగుతున్నట్లుగా మనం చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఉదయం 4 గంటల ప్రాంతం నుంచి ప్రస్తుతానికి ఇంకా వారికి సంబంధించిన యాజమాన్యాలు, బంధువులు, స్నేహితులలో కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హవాలా సంబంధించిన డబ్బు ట్రాన్సాక్షన్ కూడా జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన కొన్ని నెలలుగా వీళ్ళకి సంబంధించిన లెక్కలకు సంబంధించి కూడా అనేక కొంత లెక్కలకు సంబంధించి మార్పులు ఉన్నట్లుగా గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో 3 బిర్యానీ రెస్టారెంట్ సంబంధించి కూడా చాలా ఫేమస్ గా మనం చెప్పాలి. కిరణ్, అంటే ఈ స్థాయిలో దాడులకు గల కారణాలు ఏంటి? అంటే రొటీన్ లో భాగంగానే జరుగుతున్న దాడులుగా భావించాలా, లేదంటే ఏదైనా పక్కా ఆధారాలు, సమాచారం ఆధారంగా ఇంత స్థాయిలో ఈ దాడులు కొనసాగుతున్నాయా? హైదరాబాద్ నగరంలో గతంలో వ్యాపారవేత్తలు, పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన నిధులలో సోదాలు జరగడం మనం చూస్తుంటాం. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఇటు బిర్యానీ రెస్టారెంట్ కి సంబంధించి కూడా ఏకకాలంలో 50 టీమ్స్ గా ఏర్పడి 15 చోట్ల కొంత సోదాలు చేయడం కూడా మొదటిసారిగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఇల్లు కార్యాలయాల వాటిని మాత్రమే సోదాలు చేశారు. కానీ రెస్టారెంట్ కి సంబంధించి, ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా ఫేమస్ అయిన ఈ బిర్యానీ రెస్టారెంట్ కి సంబంధించి కూడా ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేయడం కొంత కలకలం రేపినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా వీరికి సంబంధించిన ఐటీ లెక్కల్లో అనేక అవకతవకలు ఉన్నట్లుగా గుర్తించారు. వీరితో పాటు అంటే వీరు చూపించే ఐటీ అధికారులు చూపించే లెక్కలతో పాటు ఇటు వీరికి సంబంధించి కూడా చాలా వ్యత్యాసం కనపడినట్లుగా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏకకాలంలో కూడా ఈ సోదాలు సాగుతున్నట్టుగా మనమైతే చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే అటు 15 చోట్ల ముఖ్యంగా పిస్తా హౌస్, షాక్ హౌస్ తో పాటు వారికి సంబంధించిన చైర్మన్, డైరెక్టర్లు, అదేవిధంగా బంధువులు, స్నేహితులలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కొంత కీలక డాక్యుమెంట్లు కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.